ఒకవైపు చంద్రబాబు గారికి ఆప్తుడు, మరొక వైపున ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా ఆప్తుడైనటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు సీట్లకు సంబంధించిన దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇద్దరికి సంబంధించి ఆయన చెప్పిన పేర్లు ప్రస్తుతం చర్చలో ఉన్నాయి అన్నటువంటిది వినబడుతున్నటువంటి అంశాలు. అందులో ఒకటి బద్వేలు సీటు. వాస్తవంగా బద్వేలు వచ్చేటప్పటికి ఇంతకుముందు ఒక అమ్మాయిని అప్పుడేది మన దీనికి కూడా బై ఎలక్షన్ జరిగినప్పుడు తీసుకొస్తే ఆవిడ ఎస్సీ క్యాండిడేటే కానీ కన్వర్టెడ్ క్రిస్టియన్ అని బీజేపీ వాళ్ళే వ్యతిరేకించారు. స్థానిక నాయకత్వం అప్పుడు సురేష్ని పెట్టినట్టున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయికి టికెట్ ఇచ్చి అంటే ఇప్పుడు వీళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటుంటారు, అట్లా ఉండకూడదు అంటారు. ఇప్పుడు ఆ అమ్మాయినే తీసుకొచ్చి పెట్టడానికి ఆ సీటు అడుగుతున్నారన్నటువంటిది ఒకటి. ఆ వ్యక్తి ద్వారానే ఇప్పుడు అధినాయకత్వం దగ్గర నుంచి ప్రయత్నిస్తున్నారంటుంది ఒకటి. రెండో తిరుపతి కూడా వాస్తవంగా ఏళ్ల తరబడిగా దశాబ్దాల తరబడి కష్టపడుతున్నటువంటి భానుప్రకాష్ రెడ్డి పేరు కాకుండా ఆదికేశవ నాయుడికి సంబంధించినటువంటి కుటుంబంలో మనవరాలు పేరు ఇప్పుడు అది కూడా రెండో మనవరాలు ఇటు పక్కన ఉంటే జనసేనలో చేరితే మొదటి మనవరాలకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ చర్చకు వస్తూ ఉండటం. ఈ ఇద్దరినీ కూడా ఒక నాయకుడు తను గెలిపిస్తానని ఆ సీట్లు వాళ్ళకిస్తే అన్నటువంటి చెప్తున్నారు అన్నట్టుంది. మరి అధిష్టానము అట్లాగే రాష్ట్ర నాయకత్వం అదే రూట్లో వెళ్ళి ఇస్తారా ఏంటనేది చూడాలి.